నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నేను మీనా వార్తల ముందుగా ముఖ్యాంశాలు చదువుకున్న మహిళలు గృహిణులుగా ఇళ్లలో మిగిలిపోకూడదు కో వర్కింగ్ స్పేస్ వర్కింగ్ ఫ్రం హోమ్ తో వారికి ఉపాధి కల్పిస్తామన్న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత ఇద్దరికి తీవ్ర గాయాలు గంటలోని శ్రీవారి దర్శనాన్ని భక్తులకు కల్పించేందుకు టీటీడీ ప్రణాళికలు ఫేస్ రికగ్నిషన్ యంత్రాల పనితీరును పరిశీలించిన ఈవో శ్యామలరావు వేపగుంట గురు స్కూల్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు శాంటా క్లాస్లు ఏంజల్స్ వస్త్రధారణలో ఆకట్టుకున్న పిల్లలు అమరావతి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వారి స్వయం శక్తితో ఎదిగేందుకు ఉపాధి మార్గాలు చూపిస్తామని అన్నారు. కో వర్కింగ్ స్పేస్ వర్క్ ఫ్రం హోమ్ తో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని సీఎం అన్నారు. గ్రామాల్లోని చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని, అలాంటి వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలని చెప్పారు. చదువుకున్న మహిళలు గృహిణులుగా మిగిలిపోకూడదని, వారికి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఈ మేరకు అమరావతి సచివాలయంలో కో వర్కింగ్ స్పేస్ సైబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై సమీక్షను నిర్వహించారు. మహిళల్లో ఎంతో సమర్థత, నైపుణ్యం ఉందని, కుటుంబ వ్యవహారాలు, బాధ్యతల కారణంగా చాలా మంది ఇళ్లకు పరిమితమవుతున్నారని సీఎం అన్నారు. అలాంటి వారికి ఉపాధి కల్పిస్తే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు భవనాలు గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ ప్రాంతాల్లోని పరిశ్రమలు, విద్యా సంస్థలను ఇన్నోవేషన్ హబ్లకు అనుసంధానం చేయాలని సీఎం నిర్దేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాలోని జాజపూర్ దుర్గామాత ఆలయ దర్శనానికి విశాఖకు చెందిన 5 వ్యక్తులు కారులో బయలుదేరి వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కొజ్జియా జంక్షన్ సమీపానికి వచ్చేసరికి వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 3 అక్కడికక్కడే మృతి చెందగా 2 తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కదిరిశెట్టి సోమేశ్వరరావు, ఎం లావణ్య, స్నేహ గుప్తలుగా పోలీసులు గుర్తించారు. ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాజ్పూర్ గిరిజామాత గుడికి వెళ్తున్నామండి. జాజ్పూర్ గిరిజామాత అంటే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి. మీరు డ్రైవ్ చేస్తాను? నేనే డ్రైవ్. నాకు నిద్ర వచ్చేసిందండి. ఇప్పుడు చనిపోయిన ఎవరు? నా భార్య అండి. మధ్యలో నా కూతురు అండి. అది కొన ఊపిరితో ఉందండి. నాకు నిద్ర వచ్చేసింది. దానికి ఉద్దేశం పల్టీ అయిపోయిందండి. తిరుమల శ్రీవారి దర్శనాన్ని భక్తులకు మరింత సులభతరం చేసేందుకు గాను టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం గంట సమయంలోనే స్వామివారి దర్శించుకునే విధంగా చర్యలను చేపడుతోంది. ఇందుకు అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్న ఫేస్ రికగ్నిషన్ ఎంట్రాన్స్ యంత్రాల పనితీరును టీటీడీ చైర్మన్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఏషియన్ కంపెనీకి చెందిన CTRUH కంపెనీ ప్రతినిధులు యంత్రం పనితీరును పాలక మండలికి వివరించారు. ప్రయోగాత్మకంగా ఈ మిషనరీని చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాలక మండలి సభ్యుల ముందు ప్రదర్శించారు. సుమారు 8 కంపెనీలు ఏఐకి సంబంధించి ఫేస్ రికగ్నిషన్ పరికరాలను అందించేందుకు గాను టీటీడీని సంప్రదించాయి. అన్ని కంపెనీల డెమోలు పరిశీలించిన అనంతరం టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. వేపగుంటలోని గురుస్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. శాంతా క్లాజులు ఆకర్షణీయమైన కలర్ఫుల్ డ్రెస్లతో పిల్లలు ముచ్చట గొలిపారు. క్రిస్మస్ గీతాలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.
ఏ పండుగనైనా కుల మతాలకు అతీతంగా జరుపుకొని మత సామరస్యాన్ని చాటి చెప్తారు. వేపగుంటలోని గురు స్కూల్లోని క్రిస్మస్ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలోని క్రిస్మస్ సందడి నెలకొంది. అందంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీ, స్టార్, శాంతాక్లాస్లు, ఏంజల్స్ వస్త్రధారణలో పిల్లలు ముచ్చటగొలిపారు. ప్రపంచానికి ప్రేమ సందేశాన్ని అందించిన క్రీస్తు పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. క్రిస్మస్ గీతాలకు నృత్యాలు చేస్తూ ఎంతగానో ఆకట్టుకున్నారు. మానవాళిని రక్షించేందుకు ఈ లోకంలో నరావతారిగా పుట్టిన దైవ కుమారుడు యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని స్కిట్ రూపంలో ప్రదర్శించి ఆలోచింపచేశారు. క్రిస్మస్ పాటలు, కొరియోగ్రాఫ్ ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా గురు స్కూల్ ప్రిన్సిపల్ ఎస్కే సుభాని మాట్లాడారు. విద్యార్థులందరూ మత సామరస్యంతో మెలగాలని, ప్రేమ, శాంతి భావాలతో ముందుకు సాగాలి అంటూ తెలిపారు. ప్రతి పండుగను తమ పాఠశాలలోని నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఐకమత్య భావన పెంపొందించడం గురు స్కూల్ ప్రత్యేక అని చెప్పారు. వేడుకల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీస్తు ప్రేమ సందేశానికి ఆయన బోధలు అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హైటెక్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు విద్యార్థులు క్రీస్తు ప్రార్థనా గీతాలను ఆలపించారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ క్యాండిల్ వెలిగించిన అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో ఏ సందర్భాల్లోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే వారి వెంట దేవుడు అండగా ఉంటాడని బైబిల్ కూడా అదే బోధిస్తుందని కలెక్టర్ చెప్పారు. యేసుక్రీస్తు స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలు, హాస్పిటల్ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు శ్రీభరత్, గొల్ల బాబురావు, ఎమ్మెల్యే పెన్వత్స విజయ్ కుమార్ రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. చదివాను. నాకు క్రిస్మస్ బ్రేక్, న్యూ ఇయర్స్ అంటే 25 days హాలిడేస్ టు కమ్ బ్యాక్ హోమ్. సో ఇండియాలో అసలు క్రిస్మస్కి ఒక రోజు, న్యూ ఇయర్స్కి ఒక రోజు ఇస్తారు, కానీ అక్కడ మాకు చాలా లాంగ్ బ్రేక్. అందుకే నాకు ఆ హాలిడేస్ అంటే చాలా ఫాండ్ మెమరీస్ ఉన్నాయి. సో వీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆర్గనైజర్స్ కూడా బాగా ఆర్గనైజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ భవిష్యత్తులో కూడా మేము ఇంకా టైంకి వచ్చి విల్ స్పెండ్ మోర్ టైమ్ విత్ యూ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. నాకు ఇంకో ప్రోగ్రామ్ లేట్ అవడం వల్ల ఐ రిక్వెస్టెడ్ ద ఆర్గనైజర్స్ టు అలౌ మీ టు స్పీక్ ఫస్ట్. థ్యాంక్ యూ. ముందుగా మీకందరికీ కూడా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కార్యక్రమానికి లేటుగా వచ్చాము, దాని వలన లేట్ అయిపోయింది.
కలెక్టర్ గారి ఆఫీస్లో కలెక్టర్ గారితో పాటు జాయింట్ కలెక్టర్ గారు ఇంకా మిగిలిన వేరే ఇష్యూస్ మీద డిస్కషన్స్లో లేట్ అయింది. ముందుగా మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన జ్యోతి మాధవ్ గారికి, అట్లాగే ఈ అందరికీ కూడా డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇంకొక గౌరవ పార్లమెంట్ సభ్యులు బాబురావు గారికి, ఇంకా మిగిలిన వారు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరము నేను ఎక్కడున్నా కూడా జరుపుకునే వ్యక్తిని. ఎక్కడైనా సరే ఇతర దేశాల్లో ఉంటే అక్కడ చర్చికి వెళ్ళి ఆ రోజు ప్రార్థనతో పాటు పాల్గొని అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. ఎక్కడో ఒక చోట, ఎక్కడ ఉంటే ఎక్కడ. ఎందుకంటే ఈ మంచి ఒక సాంప్రదాయము క్రిస్టియన్స్కి ఉంటుంది. ప్రతి సండే చర్చికి వెళ్ళి ఫాదర్ గారు చెప్పిన మంచి రాబోయే సంవత్సరం ఒక మంచి సంవత్సరంగా మీరు అనుకున్న విషయాలు అన్నీ కూడా సాధించే విధంగా ఉండాలని ఆ దేవుడిని కోరుతున్నాను, జీసస్ని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ క్రిస్మస్ పండగ మనం ముందుగా క్రిస్మస్ ఈవెని జరుపుకుంటున్నాము. ఈ పండగ కూడా మీరు చక్కగా మీ యొక్క కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేయాలని ఆశిస్తున్నాను. చాలామంది చాలా మాట్లాడారు. క్రిస్మస్ అనగానే ఆ పండగ వాతావరణం, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసిన సందర్భాలు, అదేవిధంగా ఫ్యామిలీస్తో కలిసి చర్చ్కి వెళ్ళి ప్రార్థించిన సందర్భాలు అన్నీ కూడా మీ అందరికీ గుర్తు వస్తాయి. సిమిలర్లీ ఈవెన్ మై చైల్డ్హుడ్ వాజ్ ఆల్సో లైక్ దట్. ఐ స్టేడ్ ఇన్ అ ప్లేస్ విచ్ ఇస్ క్లోజర్ టు ద చర్చ్. సో మా అమ్మగారు ఏం చేస్తారంటే బయట ఇలా సెలవులు ఇస్తే బయట తిరుగుతాము, నల్లగా అయిపోతాము అని మా ఉద్దేశంతో పక్కన చర్చికి పంపించేవాళ్ళు. అక్కడ మంచిగా మా అందరికీ కూడా బైబిల్ నుంచి స్టోరీస్ చెప్పి అక్కడ ఉన్న ఫాదర్ మమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకునేవాళ్ళు. దోస్ ఫాండ్ మెమరీస్ ఆర్ కమింగ్ టు మై మైండ్ వెన్ ఐఎమ్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. సో ఈచ్ వన్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ సచ్ అ స్టోరీ టు షేర్ విత్. మీరందరూ కూడా ఆ స్టోరీస్ చెప్పుకోవడంతో పాటు వాట్ క్రిస్టియానిటీ టీచర్స్. బురుసుపేటలో కొలువైయున్న కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసోత్సవాలు సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వేకువజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. పాలు, పసుపు నీళ్లతో అమ్మవారికి స్వయంగా అభిషేకించి పూజలు చేశారు. చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆత్మ సంతృప్తితో ఆనందంగా జీవితాన్ని గడపాలని నగర పోలీస్ కమిషనర్ శంకప్రద బాగ్చి పిలుపునిచ్చారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతి, సేవాభావంతో మెలగాలని ఆకాంక్షించారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సిపి బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. అది డబ్బుతోనే ముడిపడాల్సిన అవసరం లేదని, ఏ రూపంలోనైనా సాయం చేయొచ్చని అన్నారు.
అలా అందించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గౌరవ అతిథిగా హాజరైన విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, దయతో ముందుకు సాగాలని అన్నారు. ఈ వేడుకలో బ్రహ్మకుమారిస్ ప్రతినిధి బికే రామేశ్వరి, గంట్ల శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు. కానీ నాకు ఎవరో చెప్పారండి, నేను వెళ్ళానండి. ఆ ధ్యానం, ఆ మెడిటేషన్ వల్ల రాజయోగ, ఆధ్యాత్మికత ఇవన్నీ నేర్చుకొని ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, మనశ్శాంతి కలిగింది. నా చుట్టూ ఏం జరిగినా నా మీద ఎఫెక్ట్ ఉండదు. ఇది ఎంతో గొప్ప పని మన అందరికీ తెలుసు. ఈరోజు 24 డిసెంబర్, రేపు క్రిస్మస్, మన ప్రభు యేసు పుట్టినరోజు. ఇది మన ప్రపంచంలో మనమందరం ఆ రోజు బాగా పండగగా సెలబ్రేట్ చేస్తాం. ఈ సందర్భంగా విశాఖ నగర ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా ఇంకొక వారం ఈ సంవత్సరం ముగిసిపోతుంది, కొత్త సంవత్సరం 2025 రాబోతుంది. సందర్భంగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరంలో మనం ఏం చేద్దాం అది మనం ఆలోచించాలి. నా అభిప్రాయం 2 ఇష్యూస్. ఒకటి, పట్నాయక్ గారి ప్రసంగం నేను చాలా శ్రద్ధగా విన్నాము. మన అందరికీ మనంలో చాలామందికి ప్రాబ్లం ఉంది. అవసరం ఎక్కువ, ఆదాయం తక్కువ. ఈ పరిస్థితిలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఈ పరిస్థితి ఎదుర్కోవాలంటే ఎలా? 2 మార్గాలు, 2 చేయాలి. ఒకటి ఆదాయం పెంచడం, రెండోది మనశ్శాంతి వచ్చేటట్టు ప్రజాపిత బ్రహ్మకుమారి నుండి ధ్యానం నేర్చుకొని, మెడిటేషన్ నేర్చుకొని, రెగ్యులర్గా ధ్యానం చేయడం, ఆధ్యాత్మిక నేర్చుకొని ఆ మార్గం ఫాలో చేయడం. ఆదాయం ఎలా పెంచాలి అది కూడా మనం ఆలోచించాలి. అనుకోండి, పట్నాయక్ గారికి డ్యాన్స్ అంటే, కొరియోగ్రఫీ అంటే ఇష్టం. ఆయన ఆ ప్యాషన్ పర్సూ చేసి ఆదాయం పెంచుతున్నారండి. అదే మాదిరిగా ప్రతి జర్నలిస్ట్ ఆలోచించాలి, నాకు ఏది ఇష్టం. అనుకోండి, బాగా తీయగా మాట్లాడి మేము ఐటమ్స్ అమ్మగలుగుతాం. సమయం లేనందువల్ల కార్యక్రమాల్లో కౌన్సిలింగ్ అనే ప్రక్రియలో కూడా ఈ ఆధ్యాత్మికత కావచ్చు, హిప్నటైజింగ్ కావచ్చు, సైకియాట్రిక్ కౌన్సిలింగ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఒక పార్ట్ ఆఫ్ దిస్ ఈ ఆధ్యాత్మికతలోకి వస్తాయి. ముఖ్యంగా బ్రహ్మకుమారీస్ మనకి స్వాతంత్రం వచ్చే ముందు 10 సంవత్సరాల ముందు, అనగా 1937లోనే దాదా కృపలాని గారి ద్వారా ఇది స్థాపించబడింది. వారిని వీరు మహాబ్రహ్మగా అంటారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశము రాజయోగ అనే ఒక పదాన్ని వాడి మన మెడిటేషన్ నాలెడ్జ్ని సామాజికంగా ఎలా అభివృద్ధి చెందించాలి, చిన్నతనం నుంచే చిన్నపిల్లల లోపల వారి యొక్క క్యారెక్టర్ని ఎలా మార్చాలి అన్నదానికి ముఖ్యంగా వీరు తీసుకున్న 4 ప్రిన్సిపల్స్: సోల్ అవేర్నెస్, సుప్రీం గాడ్, సోల్ అండ్ వర్చువల్ థింకింగ్ అండ్ సర్వీస్ అండ్ హ్యుమానిటీ. దీస్ ఆర్ ద 4 మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బ్రహ్మకుమారీస్. సో వీటిని ఆధారంగా చేసుకుని వారు ఎన్నో త్యాగాలు చేస్తూ, ఈవెన్ వారికి ఒక కుటుంబం లేకుండా, పరివారం లేకుండా కూడా వారు ముందుకెళ్తూ సమాజాన్ని ప్రభావితం చేయడానికి, సమాజంలో ఒకటి ఉన్నటువంటి రుగ్మతలను సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి చనిపోయింది అంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం స్థానిక చెనగుమలూరు గ్రామానికి చెందిన కంటిదేవికి డెలివరీ నిమిత్తం ఆమె భర్త నానాజీ సోమవారం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో డ్యూటీలో ఉన్న ఆసుపత్రి సిబ్బందికి సమాచారాన్ని అందించారు. స్టాఫ్ నర్స్ వచ్చి టాబ్లెట్ ఇచ్చి వెళ్లిపోయారు తప్ప గర్భిణిని పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
వైద్యులు పట్టించుకోకపోవడంతో దేవి ఉదయం 7 గంటల సమయంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి భర్త షాకుకి గురకావడంతో వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే దేవి చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగారు. రోగులను పట్టించుకునే నాదుడే లేడని కన్నీటి పర్యాంతమయ్యారు. జరిగిన ఘటనపైన ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణను వివరణ కోరగా ఇది వైద్యుల నిర్లక్ష్యం కాదని సమాధానం దాటవేశారు. ఆమెకు ఎటువంటి పురిటి నొప్పులు రాలేదని చెప్పడం గమనార్హం. 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను. ఆసరా రాత్రి 7 గంటల నుంచి పొద్దున్న చుట్టుపక్కల ఉన్నారు కదండి చాలా జనాలు. మరి మారిపోయింది కానీ ఇక్కడ వరకు వెళ్ళిపోయారు. నేను నొప్పులు ఇవ్వలేదు, సర్జరీ చేసేమన్నది కూడానండి, చేయలేదు. చేసేమన్నారు నాకు ఓపిక లేదు లేదండి. చేసేస్తే ఇవ్వాలి. అప్పుడు మామూలుగా ఫస్ట్ అయిపోయిందా, మామూలుగా ఫస్ట్ అయిపోయిందా చెప్పన్నారండి. నీ బాధ ఒకలా ఉంటుందని నా బాధ ఒకలా ఉంటుంది, అంతే కదండి. నేను కూర్చొని ఒకలా చెప్తానండి. అప్పుడు మధ్యలో నా పేరు నరసింహమూర్తి అండి. చనిపోయిన అమ్మాయికి అన్నయ్య అవుతాను. నిన్న మార్నింగ్ 11 o'clock తీసుకొచ్చామండి ఇక్కడికి. ప్రెగ్నెంట్ అని, కాళ్ళు వాపులు ఉన్నాయని తీసుకొస్తే చేసుకున్నారు, అడ్మిట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మార్నింగ్ 3 o'clock పెయిన్స్ వస్తున్నాయి అన్నారు. ట్యాబ్లెట్ ఇచ్చారు. తర్వాత 3 నుంచి 7 వరకు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఆవిడ లోపల మినిమం ఆపరేషన్ థియేటర్ కూడా తీసుకెళ్ళలేదు. ఎవరు తీసుకెళ్ళిపోవడం వల్ల ఆవిడ చనిపోయింది 7 గంటలకి. అసలు ఎవరు పట్టించుకోకున్నట్టే ఉన్నారు ఇక్కడ. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. నేను డాక్టర్ చేతన అండి, ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంలో డ్యూటీ గైనకాలజిస్ట్గా చేస్తున్నాను. నిన్న ఈ పేషెంట్ 2వ కాన్పు, ముందు నార్మల్ డెలివరీ. మామూలుగా డెలివరీ కోసం ఓపీకి వచ్చి చూపించుకుంటే డేట్లు దగ్గర ఉన్నాయని డెలివరీ కోసం మేము అడ్మిట్ చేశాము. ఆమెకు అడ్మిట్ చేసేటప్పుడు ఏ నొప్పులు కానీ ఏమీ ఇబ్బంది అయితే లేదు. రాత్రి వరకు బీపీ మానిటరింగ్ అంతా చూసుకొని రాత్రి నొప్పులు రావడానికి టాబ్లెట్ అనేది పెట్టడం జరిగింది. టాబ్లెట్ పెట్టాక 4 గంటల నుంచి చిన్న చిన్న నొప్పులు మొదలయ్యాయి పేషెంట్కి. 7 గంటల ఆ ప్రాంతంలో ఉమ్మునీరు పోయింది. ఉమ్మునీరు పోయిందని చూడడానికి వెళ్ళేటప్పటికి సడన్గా ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ఉమ్మునీరు పోయేటప్పుడు చాలా రేర్గా ఉమ్మునీరు అనేది పేషెంట్ యొక్క బ్లడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలా జరిగి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ పేషెంట్కి మోస్ట్ ప్రాబబుల్ కాజ్ అదే అవుతుందండి. ఎందుకంటే సడన్గా మాకేం టైం ఇవ్వలేదు. పేషెంట్ సడన్గా కొలాప్స్ అయిపోయి ఫిట్స్లా వచ్చేసి నురగంతా మౌత్లోంచి అదే వచ్చేసి అసలు వెంటనే కొలాప్స్ అయిపోయారు. ఎంత సేవ్ చేయడానికి సిపిఆర్ అవి చేసాం కానీ పేషెంట్ని సేవ్ చేయలేదు. 12:30కి వచ్చింది సార్ కేసు. అది ప్రీవియస్ నార్మల్ డెలివరీ, అందు గురించి అబ్జర్వేషన్లో పెట్టి అడ్మిట్ చేయడం జరిగింది కేసు. అప్పుడు కూడా వాడికి పెయిన్స్ కానీ రావడం కానీ ఏమి లేదు. అలాగే ఏంటంటే లేబర్లో కూడా ల్యాండ్ అయ్యేలా కూడా లేదు. అందు గురించి ఏం చేస్తామంటే అబ్జర్వేషన్లో ఉంచాం. అదే ముందు ఆపరేషన్ కానీ రిస్క్ ఉంటే వెంటనే ఇమీడియట్గా ఆపరేషన్ చేయడం, లేకపోతే మరీ ఇంకా కాంప్లికేటెడ్గా ఏమైనా ఆవిడకి ఏమైనా ఉంటే హైర్ సెంటర్ రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది రొటీన్గా జరిగే ప్రాసెస్లో. ఇప్పుడు జనరల్గా వచ్చిన కేసులు లేబర్ పెయిన్స్ లేకపోయినా సరే మేము అబ్జర్వేషన్లో ఉంచుతాం. హాస్పిటల్లో ఉంచి 24 hours అబ్జర్వేషన్లో ఉంచి ఆ లోపల బేబీ మూమెంట్స్, అలాగే ఏమైనా మునిగిపోయిందా లేకపోతే ఏమైనా బ్లీడింగ్ ఏమైనా అవుతుంది, ఇవన్నీ కంటిన్యూస్గా. తిరుమల శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించడమే తమ ముందున్న లక్ష్యమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్విమ్స్ కు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలను టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ నాయుడు అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశ వివరాలను ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమోదం లభించిందని అన్నారు. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు వైద్య సౌకర్యం అందించేందుకు సివిల్ అసిస్టెంట్, సర్జన్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య పరికరాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుమలలో బిగ్ జనతా క్యాంటీన్ల నిర్వహణ, వెంగమాంబ అన్నప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు అందించేందుకు గాను ఎస్ఎల్ఎస్ఎంపీసీ ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన 258 మంది సిబ్బందిని తీసుకోనున్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి 43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటుకు చేయాలని నిర్ణయించామని ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ సమావేశంలో ఏఈఓ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ
వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్. సో దాని ప్రకారం కూడా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్విమ్స్ అనేది టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి జాతీయ హోదా తీసుకురావడానికి, జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పర్సూ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. దీనివల్ల ఈ స్కీమ్నే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా వెళితే మనం చేస్తున్న చారిటబుల్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, మనం పేద ప్రజలకు అందిస్తున్న సేవలు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయంతో ఇంకా బాగా చేయడానికి మనకు అవకాశం ఉంది. దానికోసం అనేది ఆ ప్రపోజల్స్ పంపించాలనేది బోర్డు నిర్ణయించింది. ఈరోజు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, లేకపోతే వాట్సాప్ ద్వారా సర్వేలు చేయడం కానీ, టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఫిజికల్ సర్వేకి వెళ్ళినప్పుడు కూడా ఫిజికల్గా వెళ్ళి మీకు ఈ సర్వీస్ మీద ఎలా ఉంది ఏమిటనేది చేయడానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కూడా చాలా మంచి సర్వీసులు చేస్తున్నారు. అదే సర్వీసుల్ని, అదే సేవలను ఉపయోగించుకొని టీటీడీ కూడా మనకి చాలామంది లక్షల్లో భక్తులు వస్తుంటారు. వాళ్ళందరి నుంచి కూడా మనము టీటీడీ నుంచి అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయి, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, దర్శనంలో ఇబ్బంది వచ్చిందా, లేకపోతే వసతిలో ఇబ్బంది వచ్చిందా, ఎక్కడ బస్సులో ఇబ్బంది వచ్చిందా, ఎక్కడ ఇబ్బందులు వచ్చినాయి అనేది తీసుకోవడం, వాళ్ళది ఏమిటి, ఏ విధంగా చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుందనే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ఒక సిస్టమేటిక్గా డిజిటల్ ఇక్కడ టెక్నాలజీని ఉపయోగించుకొని చేయొచ్చు అనేది ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒక ప్రపోజల్ పెట్టాము. ఆ ప్రపోజల్ని డిజిటల్ కార్పొరేషన్ సర్వీస్ ఉపయోగించుకొని త్వరలోనే దాన్ని చేయాలనేది ఈ బోర్డు యొక్క నిర్ణయం. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈ డిజిటల్ కార్పొరేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటే మీకు తొందరగా అవుతుందని చెప్పడంతో అది కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. అలాగే ఇప్పటిదాకా సామాన్య భక్తులు వచ్చినప్పుడు, దర్శనానికి వచ్చినప్పుడు, సామాన్య భక్తులని ఎవరైనా సరే తిరుమలకి దర్శనానికి వచ్చినప్పుడు వారు అన్నప్రసాదం కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు భోజనాలు చేస్తారు, అక్కడ క్వాలిటీ బాగుంది. కానీ బయటకు వచ్చినప్పుడు ఎక్కడన్నా ప్రైవేట్గా వేరే వెరైటీ ఫుడ్ తినాలని కానీ, లేకపోతే నార్త్ ఇండియన్స్ వచ్చినప్పుడు వారికి వేరే విధంగా ఫుడ్ కావాల్సి వచ్చినప్పుడు చాయిస్ లేకుండా అయిపోయింది. ఏమైందంటే అక్కడ ఉన్న మనం 17 రెస్టారెంట్స్, బిగ్ క్యాంటీన్ కానీ జనతా క్యాంటీన్ కానీ మనము లైసెన్స్లు ఇచ్చాం. టీటీడీ తరపు నుంచి మనం లైసెన్స్ ఇచ్చాము, వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ తీసుకుంటున్నాము. వీటి నిర్వహణ సరిగ్గా లేదు. దానికి కారణం ఏంటంటే పాలసీలోనే ఒక విధమైన ఇబ్బంది ఉంది. పాలసీ ఏంటంటే ప్రైస్ కంట్రోల్, అంటే మనము వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తుంటే వాళ్ళని మనము కంట్రోల్ చేయడానికి టెండర్ డాక్యుమెంట్లో లేదు, పాలసీలో లేదు, వాళ్ళు ఎంతైనా ఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత హైయెస్ట్ రెవెన్యూ ఇవ్వాలి, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చాం. సో ఆ తర్వాత మనం వచ్చే టీటీడీ నుంచి వాళ్ళకి ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, బిల్డింగ్ అంటే ఒక ఆల్మోస్ట్ పాడైపోయిన బిల్డింగ్ వాళ్ళకి ఇస్తుంటే 3 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళకి బిల్డింగ్ ఇస్తుంటే వాళ్ళు దాని మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టరు. ఈ విధంగా చేయడం వల్ల తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ దర్శించుకున్నారు. తిరుమల వచ్చిన ఆయన విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తొలుత ఆలయ అధికారులు రావు రమేష్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైదికులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన రావు రమేష్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. సరికొత్త వస్త్ర శ్రేణికి ది చెన్నై షాపింగ్ మాల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. క్రిస్మస్ సెలబ్రేషన్ లో భాగంగా డాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆఫర్లను వినియోగదారులకు అందిస్తున్నారు. లేటెస్ట్ కలెక్షన్ కొనుగోలుదారులను కట్టిపడేస్తుంది. నాణ్యమైన వస్త్రాలను నమ్మకమైన ధరలకు అందిస్తున్న డాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ కొనుగోలుదారుల అభిమానాన్ని చూరగొంటోంది. కుటుంబమంతటికి సరిపడే వస్త్ర సోయగాలు విస్తృత శ్రేణిలో లభ్యమవుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా
ది చెన్నై షాపింగ్ మాల్లో లేటెస్ట్ కలెక్షన్ను అందుబాటులో ఉంచారు. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, యూత్ ఫ్యాషన్ ఇలా ఒకటేమిటి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ కు ది చెన్నై షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ గా మారింది. చెన్నై షాపింగ్ మాల్లో నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరలకు అందిస్తున్నారు అంటూ కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన ఆఫర్లు ఫెస్టివ్ సీజన్లో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. నేను విజయనగరం నుంచి వచ్చాను. విజయనగరం కూడా చెన్నై షాపింగ్ మాల్ అయింది, చూసాము. అక్కడ కన్నా వెరైటీ వైజాగ్ చాలా బాగా మంచి వెరైటీ మెయింటైన్ చేస్తున్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, సూపర్గా ఉన్నాయండి. నేను బెనారస్ చూశాను, బెనారస్ క్రష్ తీసుకున్నాను, జార్జెట్ క్రష్ ఒకటి తీసుకున్నా. ఇంకా ఇప్పుడు వెంకటగిరి చూస్తున్నాము, బాగున్నాయి. వెంకటగిరి కూడా డిఫరెంట్గా ఉంది, వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. హాయ్ అండి, హలో, నా పేరు కుమారి. వైజాగ్లో ఇప్పుడు దాకా మేము షాపింగ్ చేసాము. చెన్నై షాపింగ్ మాల్ చాలా బాగున్నాయండి, అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఆల్ వెరైటీస్ అన్నీ చాలా బాగున్నాయండి. రీసెంట్గా మనం ఓపెన్ అయిన రోజు వచ్చాం, మళ్ళీ ఈరోజు కూడా వచ్చాం. చాలా బాగుంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాయండి. ఇక్కడ అన్ని కలెక్షన్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి. నా పేరు వరలక్ష్మి అండి. బాగున్నాయండి, ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ బాగుంది. మంచి మంచి వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. లోకల్ ఇదే గురుద్వార అండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది సార్, మేము వచ్చేసుకున్నాము. చాలా బాగుంది, ఆఫర్లు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మేము పట్టు తీసుకున్నాం, ఫ్యాన్సీ కూడా తీసుకున్నాం. చాలా బాగుంది, ఫ్లోటింగ్ అయితే చాలా బాగుంది. సంక్రాంతి సందడంతా చెన్నై షాపింగ్ మాల్లోనే ఉంది. రేట్స్ అన్ని రీజనబుల్గా ఉన్నాయి. మనం చూసుకోవాలి కానీ ఆల్ వెరైటీస్ ఉన్నాయి, అందరికీ అందుబాటులో అన్ని రేట్స్, అన్ని ఏజ్ వాళ్ళకి కూడా ఉంది. చాలా బాగుంది. Really excited to shop in Chennai Shopping Mall, and we are glad to see Chennai Shopping Mall in Visakhapatnam. Enjoy guys, keep it up, enjoy. Thank you Chennai Shopping Mall. It's also reasonable actually. Reasonable. The quality is also very good actually. Thank you sir. Chennai Shopping Mall. This shopping mall is very good. I like this shopping mall. I buy kids wear like jean pants, t-shirts like that. I all buy this. నమస్తే అండి, నా పేరు సురేష్ అండి. ఈ చెన్నై షాపింగ్ మాల్ డాబా గార్డెన్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ అండి. మేము ఓపెనింగ్ ఆఫర్లు కింద 99 రూపాయల నుంచి ఆఫర్ ఐటమ్ అన్నీ రన్నింగ్ చేస్తున్నాండి. అన్ని సెక్షన్లోని ప్రజలు మంచి ఆదరణ వచ్చిందండి. ఇప్పుడు ఇంకా మేము ఆఫర్ని ఇంకా కస్టమర్ కోరిక మేరకు ఇంకా కొనసాగించాలనుకుంటున్నాం. యాక్చువల్లీ క్రిస్మస్ వరకు క్లోజ్ అనుకున్నాం, కానీ దీన్ని ఇంకా కస్టమర్ కోరిక మేరకు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండి లేక డైరెక్ట్ చెన్నై నుంచి మనం వచ్చింది ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మంచి కస్టమర్ నుంచి మంచి స్పందన వస్తుంది. రాబోయే ఫెస్టివల్స్, క్రిస్మస్, సంక్రాంతి, మన ఏమున్నాయో మన ఆంధ్ర ఫేమస్ గా ఫెస్టివల్స్, వాటన్నిటికీ సరసమైన ధరలకే మనకు లభించను. మొత్తం పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా సరే అన్నీ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మా ప్రైస్ చూడండి, కంపేర్ చేసుకోండి. మేము ఇచ్చే రేట్ అయితే మార్కెట్లో ఎక్కడ రాదు. మార్కెట్ కన్నా మాకు ఈజీగా 30% డిఫరెన్స్ ఉంటుంది. మేము డైరెక్ట్ ఓన్లీ మార్జిన్ కోసమే, మార్జిన్ లేకుండా కస్టమర్కి అన్ని అందుబాటులో ఇవ్వాలని చెప్పేసి వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడు క్రిస్మస్ అవనండి, న్యూ ఇయర్ అవనండి, పొంగల్ అవనండి, ఇవి వచ్చే అన్నీ మన పండగలే కాబట్టి వీటన్నిటికీ అందుబాటులో ప్రతిదీ పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ అందుబాటులో ఉంటాయమ్మా. ఒకసారి రండి, విజిట్ చేయండి, మా ప్రైస్ చూడండి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లేటెస్ట్ కలెక్షన్ను అందుబాటులోకి తెచ్చాము అంటూ ది చెన్నై షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు. అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నామని అన్నారు. కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్టీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. చదువుకున్న మహిళలు గృహిణీలుగా ఇళ్లలో మిగిలిపోకూడదు. కో వర్కింగ్ స్పేస్, వర్కింగ్ ఫ్రం హోమ్ తో వారికి ఉపాధి కల్పిస్తామన్న సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో 3 మృత్యువాత, 2కి తీవ్ర గాయాలు. గంటలోని శ్రీవారి దర్శనాన్ని భక్తులకు కల్పించేందుకు టీటీడీ ప్రణాళికలు. ఫేస్ రికగ్నిషన్ యంత్రాల పనితీరును పరిశీలించిన ఈవో శ్యామలరావు.
వేపగుంట గురు స్కూల్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు. శాంటా క్లాస్లు, ఏంజల్స్ వస్త్రధారణలో ఆకట్టుకున్న పిల్లలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.